జరిగిన ఇన్సిడెంట్కు ఏదైతే ఇంతకుముందు ప్రస్తావించినట్లు అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకందరికీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలకు కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైన్యం రంగారెడ్డి జిల్లాలో మేమందరం అండగా ఉంటామని కూడా ఆ కుటుంబాలను ఓదారుస్తూ ఒక్క విషయము ఈరోజు ఏంటంటే మొన్నటికి మొన్న జరిగిన విషయం కాదు, అంతకన్నా ముందు ఆలూరులో 7 మంది చనిపోయారు. అప్పటికి ఆ రోజు ఏదైతే సబితా మేడం గారి నాయకత్వం లోపల మేమందరం ధర్నాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఏదైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము తక్షణమే దీన్ని చేపడుతున్నామని చెప్పారు. మరి అది చేపట్టకపోక మొన్న కూడా అంతగానం జరగడం జరిగింది. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇంటికి చూసుకునే యజమాని మంచి వ్యక్తి అయితే ఆ కుటుంబం అంతా మంచిగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిగా ఉంటే ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుండి ఏందో ఆ పాపం. కానీ మా వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో కానీ ఈ విధంగా మరి మొన్న కార్తిక్ అన్న చెప్పినట్టు అక్కడ మేము అందరం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఆ కుటుంబాలను ఓదార్చడం పోయి రాజకీయాలు మాట్లాడడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా అక్కడే ఉన్నాం, మేము రాజకీయం మాట్లాడలేదు. ఈరోజు కూడా మేము బాధతో మా తాండూరుకి సంబంధించిన 12 మంది ప్రాణాలు, ఆ 3 పిల్లలు చనిపోయిన తల్లిని చూస్తే పాపం ఆమె మొన్నటి నుంచి కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. అసలు ఆమె చూడలేకపోతున్నాం. ఇంకా 2 పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయినారు. నిన్న పోయినా వాళ్ళని చూసినా వాళ్ళకి ఎవ్వరూ లేరు, కుటుంబంలో వాళ్ళను ఆదుకునే వాళ్ళే లేరు. నిన్న నేనే పోయేసి మరి ఊరు పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్లకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో అందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా నేను కూడా స్వయంగా వాళ్లకు ఎంతో కొంత నా వంతు సహాయం అనేది కూడా చేయడం జరిగింది. నేను ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ కుటుంబాలను తప్పకుండా మీరు ఎక్స్గ్రేషియా అని చెప్పి ఏదో నామమాత్రం ఇచ్చినట్టు కాదు, వాళ్ళ భవిష్యత్తు బాధ్యత కూడా మీరే భరించాలని చెప్పి నేను మీతో డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పనులను మరి మొన్ననే క్లియరెన్స్ వచ్చినట్టుగా మాకు తెలిసింది. ఈ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి మీరు వెంబటే ఈ రోడ్డు పనులు కనుక ప్రారంభించకపోతే మేము తాండూరు నుంచి పెద్ద ఎత్తున, తాండూరు వికారాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రగా వచ్చి సెక్రటరేట్ని ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా దీనిపైన రియాక్ట్ కావాలా, మీరు ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలా, రోడ్డు పనులను వెంబటే మీరు ప్రారంభించాలా. ఈ 3 కూడా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. అంతేకాకుండా కొంతమంది క్షతగాత్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కొంతమంది కాళ్ళు కోల్పోయారు, కొంతమంది చేతులు కోల్పోయారు, కొంతమంది కన్ను కోల్పోయారు. సో వాళ్లకు కూడా ఓన్లీ మృత్యు చెందిన వాళ్ళకే కాకుండా క్షతగాత్రులకు కూడా మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్ళ మాటలకు జోడిస్తూ ముఖ్యంగా ఆ అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ ఏదైతే జాతీయ రహదారి, బీజాపూర్ జాతీయ రహదారి ఉందో దాని మీద ప్రతినిత్యం వారంలో 2-3 యాక్సిడెంట్లు కావడం, చనిపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 100 పైచిలకు మంది చనిపోవడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 2న ఆలూరు గేట్ పైన కూరగాయలు అమ్ముతున్నటువంటి 4 చనిపోతే
మేమందరం కూడా మేము సబితా ఇంద్రారెడ్డి గారు మేడం గారు కార్తిక్ రెడ్డి గారు అందరం కూడా పోయినాం. అక్కడ పోయినటువంటి వాళ్ళని చూసి ఆ రోజు మాజీ మంత్రి వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కొంత అక్కడ చెట్లు పొదలనంతా కూడా క్లియర్ చేయండి, మీరు ఎన్జీటీలో తొందరగా కేసులు పరిష్కరించాలని చెప్పి నెక్స్ట్ డే కూడా ఆలూరు నుండి చెవెళ్ళ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. నేను అదేవిధంగా కార్తిక్ రెడ్డి గారు అక్కడ చెవెళ్ళలో రాస్తారోక్ చేసి చేయడం జరిగింది. ఇది ఈరోజు చేస్తున్నటువంటి డిమాండ్ కాదు. చాలామంది ఏమంటున్నారంటే ఇది 2022 ఏప్రిల్ 28న నితిన్ గడ్కరీ గారు ఫౌండేషన్ వేసిండు. ఫౌండేషన్ వేసిన తర్వాత ఎన్జిటి స్టే వచ్చింది. ఆ స్టే వచ్చిన సందర్భం నుండి ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 42 నెలలు అవుతుంది. అంటే ఫౌండేషన్ వేసి వాళ్ళకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు పర్సూ చేయలేరు, కేంద్ర ప్రభుత్వం పర్సూ చేయదు, రాష్ట్ర ప్రభుత్వం పర్సూ చేయదు. ఈడ యాక్సిడెంట్లు ఆగకపోవడం వల్ల చాలా జరిగినాయి. ఒక జాతీయ రహదారి సాధన సమితి అని పెట్టుకొని కూడా అనేక సందర్భాలుగా గత సంవత్సరం కాలంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ దీన్ని పట్టకుండా ముఖ్యంగా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి పర్మిషన్లు లేవని చెప్పేసి ఇంతవరకు కూడా ఆగిందని మొన్ననే క్లియరెన్స్ వచ్చిందని చెప్తున్నారు. నేవీ రాడర్ స్టేషన్కి 2900 ఎకరాలు దామగుండం అడవులని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ మంత్లోనే జనవరిలోనే, డిసెంబర్లో ముఖ్యమంత్రి అయితే జనవరిలో అప్పచెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్ళలో ఏం చెప్పిండంటే గతంలో కేసీఆర్ గారు మోడీ గారితో సఖ్యత లేకుండే నేను బడేబాయ్ చోటేబాయ్ లాకుంటా కేంద్రం నుండి వచ్చేటటువంటి అన్ని చేసుకుంటా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొడంగల్కి ఆయన మొన్న ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆ నేవీ రాడర్ స్టేషన్ ఫౌండేషన్ కూడా వాతావరణం సహకరించక అదే రోడ్డు మీద పోయిండు. కనీసం మేము అనుకున్నాం అప్పుడన్నా ఆయన జ్ఞానోదయం అవుతుంది, అప్పుడన్నా ఆ రోడ్డు పనులని ప్రారంభించడం కోసం ఎన్జిటిలో తొందరగా ఆ సమస్య క్లియర్ చేస్తాడని. కానీ అది పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో, ఇది తీవ్రమైనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగినాయి. దీనికి కారణం పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. దీన్ని నేను దాని మీద నుండి నిత్యం ప్రయాణించేటటువంటి ఒక ప్రయాణికునిగా నేను డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఇప్పటి వరకు కూడా చాలా మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20 మంది చనిపోతే ఇప్పటి వరకు నువ్వు ఎందుకు వచ్చి విజిట్ చేయలేవు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఓదార్చలేవు ఎందుకని అడుగుతున్నాం. అదేవిధంగా సాయం సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారికి సొంత జిల్లా ఓట్లోకి వచ్చినప్పుడేమో వికారాబాద్ జిల్లా అన్నాడు, ఇప్పుడేమో నేను మహబూబ్నగర్ జిల్లా అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూతవేటు దూరంలో ఉంటుంది హాజీపూర్ అనే గ్రామం. ఆ హాజీపూర్ అనే గ్రామంలో తల్లిదండ్రులు 2 కోల్పోతే అక్కా చెల్లెళ్ళు ఏడుస్తుంటే గ్రామం అంతా సమాజం అంతా ఏడ్చినటువంటి సందర్భం. అదేవిధంగా పేర్కంపల్లిలో 3 అక్క చెల్లెళ్ళు కుటుంబంలో వాళ్ళు మొన్ననే ఒక పెద్దక్క పెళ్ళయింది. ఆ 3 అక్క చెల్లెళ్ళు చదువుకోవడానికే తాండూరు నుండి బయలుదేరితే యాక్సిడెంట్లో చనిపోయారు. అట్లా ఒక 45 రోజుల పసికందు ఇట్లా ఒక్కొక్కరు చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని చాలా ఒక మేధావిలాగా చాలా సమాజం చూసింది గతంలో. కానీ ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థమై మాట్లాడుతుండా, అర్థం కాకుండా మాట్లాడుతుండా. ఈరోజు జాతీయ రహదారి ఏదైతే ఉందో అది చక్కగా ఉందా? ఎందుకు అవుతున్నాయి యాక్సిడెంట్లు? విస్తరించక ముందే అవుతున్నాయి కదా యాక్సిడెంట్లు. ఆయన ఏం తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో చాలా మాట్లాడుతుండు. ఆయనని నిలదీసి అక్కడ ఉన్నటువంటి ఆ పేషెంట్స్ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ కుటుంబీకులంతా కూడా మొన్న ప్రశ్నించినాయి. అంటే నేనే తెచ్చినా జాతీయ రహదారి, నేనే తెచ్చినా అన్నాడు. మళ్ళీ నువ్వే కంప్లీట్ చేయమని అడుగుతున్నాం. తొందరగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరైతే చనిపోయినరో వాళ్లకు ప్రతి ఒక్కరికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తక్షణమే ఆ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వచ్చేదానికి కార్యాచరణ ప్రకటిస్తారు. ఎందుకంటే సమాజంలో అందరూ మొత్తం సమాజం అంతా ఏకమైంది. నిన్న తాండూరులో అయింది, రేపు వికారాబాద్లో అవుతుంది, మొత్తం చెవెళ్ళలో అవుతుంది. అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతారు. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆ రోడ్ పనులని ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక సబ్జెక్ట్ నాట్ రిలేటెడ్ టు దిస్, కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్టు. ఈయన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ సభలో మాట్లాడుతూ, రోడ్ షోలో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు ఆయన? ఉర్దూ కాదు, కట్టర్ పట్టర్ హిందీ కూడా కాదు, అది ఎక్కడికైనా కానీ భాష.